మనం వచ్చేసి అయితే చాలా గంట సేపు పడతామంట. గొప్ప గొప్ప లైన్ ఈరోజు చిన్న చిన్న సందులు ఉన్నాయో అమ్మ. ఈ సందు నుంచి అలా చెప్పేసి కిందికి వెళ్ళాలి అమ్మ. ఇద్దరు ఇలా ఇలా జంప్ కొట్టచ్చు. అది నుంచి జంప్ కొట్టారా కిడ్నీ జంప్ కొట్టారా? కోతి 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 ఆడ ఇంకో కోతి. అమ్మ వీళ్ళు ఏం తింటున్నారా? ఇడ ఇది ఏం దొరుకుతున్నాయరా? ఏమరా పొరాపా. హలో గైస్, జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు అయితే మనం వచ్చేసి ది కొరింగా వైల్డ్ లైఫ్ కొని వచ్చినాం అనమాట. ఈ పార్క్ వచ్చేసి మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది. సో ఇదైతే మనకు కాకినాడలో ఉంది అనమాట. సో చలో ఈరోజైతే ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో స్కాన్ చేసుకోండి, స్కాన్ చూసి చూడండి ఇక్కడ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గాయస్, ఇది వచ్చేసి అయితే మనకు ఎకో సిస్టమ్ జోన్. తిప్పికొడితే ఇక్కడ ఏం లేదు, అన్ని చెట్లే. అనిమల్ మ్యూరల్ ఉంది, క్రొకడైల్ కూడా ఉన్నాయంట దీంట్లో. ఓ మై గాడ్. స్పాట్ ద టేల్డ్ పిట్ వైపర్ అంట. ఇక్కడ ఉంటుందంట, మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. అచ్చా, ఇవి అనిమల్స్ ఉంటాయా? ఏమో అప్పుడు రాగానే కలిసిందిరా. స్టార్టింగ్లో అయితే మనకి ఇట్లా ఉంటుంది అనమాట. రోపల్స్ అదేంది, అది తొందర అది వచ్చినప్పుడు ఆడదాం. ఇండియన్ స్కిమ్మర్. ఓకే సార్. ఓ మై గాడ్, ఫిష్ ఫిష్ అమ్మా, ఫిష్ చేస్తాం మొత్తం. ఇది వచ్చేసి మనకు వాచ్ టవర్. వాచ్ టవర్ వాచ్ టవర్ సో అది మొత్తం చేసరికి ఇవన్నీ మ్యాంగ్రూవ్ ట్రీస్ అనమాట. ఇది మొత్తం వచ్చేసి మ్యాంగ్రూవ్ ట్రీస్ అనమాట. చుట్టంతా కొన్ని ఎకరాస్లో ఉంటుంది. సో ఇదైతే మొత్తం ఒక ఎక్కేటప్పుడు మంచిగా ఎక్కినాము. ఇప్పుడు దిగేటప్పుడు చూడు దూల తీరిపోతుంది. కొంతమందికి అయితే భయం అవుతుంది. ఇలా కృష్ణ అయితే భయపడుతుండు. సీనా అయితే టైగర్ టైగర్ సీనానా. కానీ లొకేషన్ మాత్రం ఎక్దమ్ ఉంది గైస్. పాపం మరి ఇంత చిన్న చిన్న సందులు ఉన్నాయండి. అరే ఇట్లా పోతాం రా దీంట్లో. చూస్తున్నారా ఎంత చిన్న చిన్న సందులు ఉన్నాయో అమ్మ. ఈ సందు నుంచి అలా అని చెప్పేసి కిందికి వెళ్ళాలి అమ్మ. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇద్దరు ఇలా ఇలా జంప్ కొట్టచ్చు. అది నుంచి జంప్ కొట్టారా కిడ్నీ జంప్ కొట్టారా? వాటర్ పడతాడు. వస్తారా? బొక్కలు ఉన్నాయి చూడు, ఇవంతా క్రాప్స్ ఉంటారు దీంట్లో. నాకు తెలిసి అనుకుంటా రెడ్ కలర్ క్రాప్స్ కదా ఉంటాయి ఉంటాయి కానీ బట్ క్రాప్స్ కనిపిస్తలేవు కదా. అయ్యో అది ఫ్రెష్గా వచ్చింది. పెద్ద క్రాబ్. సో ఇవ్వండి గైస్, మొత్తం ఇక్కడ వచ్చేసి క్రాబ్స్ ఇల్లు చేసుకున్నాను అనమాట. ఇదైతే ఫ్రెష్ది. రేఖ అమ్మ, ఇక్కడ రేఖ చెట్లు కూడా ఉన్నారు నాన్నడ. అయ్యో అమ్మ, కానీ రేఖలు అవుతలేవు దాంట్లో, నల్ల రేఖలు అవుతున్నాయి. సో గజ్ ఇప్పుడైతే మనం మ్యాంగ్రూవ్ ట్రీ లోపల వెళ్తున్నాం అనమాట, లైక్ జంగల్ లోపలికి. సో ఇది చూసినట్లయితే మొత్తం లైక్ చెక్కతో చేసినవి ఉంటుంది. చూస్తున్నారు కదా, చుట్టంతా గ్రీన్ గ్రీన్. లోపల మాత్రం ఫుల్ కూల్ ఉంది. అంటే ఫుల్ అంటే మన యావరేజ్గా 27 degrees ఉంటుంది ఫీల్. బాగుంది ప్లేస్. మొత్తం వచ్చి మ్యాంగ్రూవ్ ట్రీస్. సో దీంట్లో వచ్చేసి అయితే మనకు చెట్లు చూడు ఎంత పాత ఉన్నాయో.
చాలా చాలా పాతవి. ఇక చెప్పులు ఎవడుతుంది, ఎవరు చెట్టు ఎక్కినట్టున్నాడు అయ్యా. Sorry, I want to clarify this. No, very good. మొత్తం చాలా కొన్ని ఇయర్స్ అవుతుంది కదా నేను, మళ్ళీ 100 సంవత్సరాలు మళ్ళీ దేవుడిగా తెలవాలి. కానీ చెట్లు అయితే ఎగ్దం ఉన్నాయి. సో గాయస్, కృష్ణ ఎప్పుడైతే దూకబోతుండో ఒక్కటే జంప్లో అన్న కిందికి పోయి క్రాప్ పట్టుకొస్తాడు. కమాన్ గిట్టి దూకేరా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చెప్పుకుంటున్నారు. సో కాంటెంట్ చూసినట్టయితే ఇది మొత్తం మ్యాంగ్రోవ్ ట్రీస్. నేచర్లో మనం ప్యూర్ ఆక్సిజన్ తీసుకుంటాం. అంటే గ్రీన్, మొత్తం గ్రీన్ అన్నమాట. ఇంకా ఫారెస్ట్ అంతా పచ్చగా ఉంది, బోర్డు కూడా పచ్చగా ఉంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చెక్కలా చెక్కలు నేచర్ ఇది నాన్ వేజ్, ఇది నేచర్. నిజంగా చాలా నిజం చెప్పుకోవాలంటే guys, చాలా పాత ట్రీస్ అసలు, చాలా ఏళ్ళ నుండి. ఇట్లాంటి చిల్లర వేసాలు వేయకండి రా నాన్న. మంచి ప్లేస్ వచ్చినప్పుడు మనం మంచిగా చూసుకోవాలి. చాలా మంది వచ్చారు, కాకపోతే ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. ఆ సౌండ్ ఒక్కటి ఇగ్నోర్ చేస్తే టక్ 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 అమ్మ. ఇది ఎక్కడ స్టోరీ, ఇది గట్టిగా ఉంది. పట్టుకొని 2 నీళ్ళు ఇప్పుడు పడ్డారంటే బిస్కెట్ లైక్. చెట్టు ఎక్కుతావా? ఇటు ఎక్కుతావా? నువ్వు ఎందుకు రారే, నువ్వు 100 గాజులు కొనిరా. గాజు వచ్చి కింద అయితే కానీ ఇక్కడ మనకు చెట్లు కూడా పెట్టలేమని చెప్పేసి మొత్తం రాయితో పెట్టారు. చూడండి, మొత్తం అంటే రాళ్ళని పెట్టారు. తీసుకో ఇట్రా. ఏంద్రా ఇది, నీ అమ్మ మీరు ఇవి ఆడు దేవి లవ్వ కాజల్ అంట. ఏంద్రా ఇవి చిల్లర జేఆర్. ఎందుకే ఫారినర్స్ మన కంట్రీకి రారు? ఏదైతే చిల్లర వేషాలు. నేను చదువుకొని ఏమి యూజ్ రా, మీకు ఏవి నేర్పించింది వేస్ట్. మీ అమ్మ నాన్న వేస్ట్. సాహసం చేస్తుండు. కిట్టా పదపోతుందా, వాడు పోయినప్పుడు మనం కూడా పోదాం. కుడిస్తే ముగ్గురం. చాలు ఈ మాత్రం చాలు. కృష్ణ ఫీల్ అండి ఈరోజు. సో నాకు చాలా బాధగా ఉంది. కృష్ణ అవునా, నిజమా? ముఖం చూపించలేను. ఏ సినిమా మొద్రా, భయం అవుతుంది నాకు. మళ్ళీ ఎవడ నేగల, ఇది రివరా లేవ సముద్రమా నాకైతే ఏం అర్థమవుతలే. ఇప్పుడు దీనికి వెళ్ళబోతున్నాం. బోట్ రైడ్. సో అయితే మనకి ఏదో చేపలు ఉన్నాయి డిఫరెంట్గా. ఇది ఇట్లయితే మనకు మ్యాంగ్రోవ్స్ కాయ అన్నమాట. మ్యాంగ్రోవ్స్ చెట్లో కాసే సీడ్ అన్నమాట. సో ఇదేంద్ర అయ్యా డిఫరెంట్గా ఉంది. ఇది మరి తింటారంటే మీరు తినవచ్చు, ఏమైనా అయితే నా సౌండ్ లేదు. సో కాయ వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది, హార్ట్ షేప్లో ఉంది. పడేసింగా బ్రేకప్ అయిన కష్టం రా, చాలా కష్టం. నడవడానికి కూడా చేతన అవుతలేదు. ఏదో లైన్లు కట్టారు స్కూల్లో అయినా కూడా. వాళ్ళు వచ్చిరా అంటే ఈరోజు బోటింగ్ దొరకదు. జల్దీ పరాడు బుక్ చేసుకో. సో గాయస్, ఇదైతే మనకు చూపించిన గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. కింద చెత్తగానే పడుతుంది. సో గ్లాస్ బ్రిడ్జ్ని మొత్తం ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడైతే బోట్ ఒక్కటే చేయగలం. అలా సీనియర్ కదులుతుందిరా.
చెట్టు అయితే ఆటోమేటిక్గానే కదులుతున్నాయి. వాటర్ ఫ్లో వల్ల వాటర్ ఫ్లో ఉంది. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా రాయి మునిగిపోతుందో. ఫస్ట్ అయితే మనం కొరింగ పార్క్ వస్తే ఫస్ట్ అయితే మనం సెంటర్ పైన ఎక్కడానికి ఉంటుంది. సో ఎక్కేసి మొత్తం చుట్టూ చూసుకోవాలి. వ్యూ చూసుకున్న తర్వాత డైరెక్ట్ బోట్కి వెళ్ళిపోవాలి. తర్వాత ఇక గల్లీలు తిరుగుతాను తిరగవచ్చు. లెవెల్త్ బ్యాచ్ ఉంటారు చూసుకోవచ్చు. కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. జస్ట్ లైక్ ట్రైన్. సో మొత్తం ఇక్కడ ఆర్ఎసీ ఉంటుంది, రిజర్వ్డ్ అయి ఉంటుంది. మళ్ళా 2 బోట్లకి మంచి వాడేస్తున్నాను టికెట్. మేము వచ్చింది అయితే 25th డిసెంబర్. తీసుకుని సో అంత అజీబ్ అవుతుంది. మనం వచ్చేసి అయితే చాలా గంట సేపు పడతా ఉంటాం. గొప్ప లైన్ ఈరోజు ఎన్ని కష్టాలు చేసినాం రా నాయన.